ఎకరాలు వేసుకున్నా 10 ఎకరాలు వేసుకున్నారు. ఎట్లుంది మొత్తం ఉన్నదా? ఇదే పరిస్థితి. ఇక నాకెట్ట వస్తుంది ఇది లేనిది అవి ఉంటేనే కదా ఎవరిదానికి ఇదే గతి. కనీసం రైతు బంధు అన్న వచ్చిందా? కొంతమంది వచ్చింది, కొంతమంది రాలే సార్. అలా రుణమాఫీ రాలే. రుణమాఫీ రేపటి బ్యాంకులు తలుతారు. ఇంకా తలుతాయి 30 గుంటలకు 10 గుంటలకు అట్లా ఇస్తుండు. కానీ 5 ఎకరాలకు 6 ఎకరాలకు వేయటం లేదు. ఎందుకంటే డబ్బులు ఎక్కువ అవుతున్నాయి కదా, దాని గురించి వేయటం లేదు. ఈ 30 గుంటలకు 5 గుంటలకు అయితే కొద్దిగా అవుతున్నాయి వేస్తున్నాడు. ఒక్క నిమిషం. కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఇక్కడ మా జగదీష్ రెడ్డి మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఉన్నప్పుడు నైట్ 12 గంటల టైంలో 2 గన్మెన్లు తీసుకొని కారు తీసుకొని వచ్చి కూడా నైట్ కాళ్ళ మీద తిరిగిన నాయకుడు జగదీష్ రెడ్డి. అందుకే ప్రజలు ఇప్పటికీ ఆయనకు సపోర్ట్ ఉంటారు. పక్కది 3వ సారి గెలవడం కూడా నేను చెప్తున్నా. మా బావుల కాడికి నైట్ 12 గంటల పోం. అసలు మంత్రి జగదీష్ రెడ్డి నైట్ 12 గంటలకు ఈ కాలంలో తిరిగిన నాయకుడు. అప్పుడు మే నెలలు కూడా మా పెద్ద రాయచూరు అనేది ఈ మండలం అందరికీ తెలుసు. ఆ ముక్క కేసీఆర్ కూడా తెలుసు. చివరి ఆయకట్టు రాయచూరు కూడా నీళ్ళు పోయినాయని కేసీఆర్ కూడా ఆడ మన హుజూర్ నగర్లో మీటింగ్ పెడితే రాయచూరు కూడా తెలుసుకుండు. అంత గొప్ప మనిషి జగదీష్ రెడ్డి. ఎందుకంటే మాకు పార్టీ పరాలు కాదు, ఎవరు వీళ్ళు కాదు వాళ్ళు కాదు. మేము మీరు అట్లా అంటున్నారా? జనాలు మొత్తం మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ వైపు ఇక్కడ ఉన్నాం. 100 మంది ఉన్నారు ఇక్కడ. ప్రతి ఒక్కరిని అడగండి. నైట్ 12 గంటల ఆగో మా కాళ్ళ మీద 2 గన్మెన్లు తీసుకొని ఒక్క కారు మీద వచ్చి కాలు ఇట్లా చేతులు వేసుకొని బ్యాట్ వేసి నీళ్ళు నడుస్తున్నాయా నడవట్లేని చూసిన నాయకుడు జగదీష్ రెడ్డి. మేమేం చెప్తున్నాం అబద్ధాలు కాదు ఇవన్నీ. రేవంత్ రెడ్డి అట్లా చేస్తా ఉన్నాడు. మరి ఇక్కడ రేవంత్ రెడ్డి కాదు, అసలు ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, నీటి శాఖ ఈ మా సూర్యాపేట జిల్లాకు ఈయన మంత్రి అయింది. కానీ సూర్యాపేట జిల్లా మొత్తం సర్వనాశనం అయింది. నేను చెప్తున్నా ఈ అవపడతలేదా ఈ పొలాలు? ఆయన నీటి శాఖ మంత్రి అంట. కాళేశ్వరం బలిపోయింది. ఏదో ఆకాశాన మన చంద్రమండలానికి ర్యాకెట్ పంపుతారు కానీ ఆ కాళేశ్వరం అంటగట్లే రైలు. నేను చెప్తున్నా చేయాలని అనుకుంటే వీళ్ళు ఏదంటే కేసీఆర్ బదనం చేయాలి. కానీ కేసీఆర్ కానీ బదనం వీళ్ళు బదనం అయిపోయారు. ఇప్పుడు కేసీఆర్ ఏదో గింత బలిపోయింది, దాన్ని ఆ డ్యామేజ్ అయింది. దాన్ని ఇప్పుడు రోడ్డు మీద ఏదో బైక్ మీద కింద పడతాం. ఆ బైక్ వదిలిపెట్టి మనిషిని హాస్పిటల్ పోయి తీసుకుపోయి చూపిస్తామా? మరి ఇంత ఇల్లు ఏంది దానికి ఇంత దానికి. ఇప్పుడు బయట కాంగ్రెస్ వాళ్ళు ఏం చెప్తా ఉన్నారు? రేవంత్ రెడ్డి రైతుల పక్షాన్ని ఏం తక్కువ చేసిండు? బోనస్ ఇస్తా ఉన్నాడు, లేదంటే మళ్ళీ రైతు బంధు ఇస్తా ఉన్నాడు, రుణమాఫీ కూడా చేసినాము అన్నట్టు కూడా వాళ్ళు ఒక ప్రశంసలు కురిపిస్తా ఉన్నారు కదా. ఎవరికి రాలే ఆ బోనస్. ఇంకోటి బోనస్ ఇచ్చిండని ఈ తండలు చూపెట్టవాను, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికే వచ్చి తండకు వచ్చి నేను బోనస్ చేసిన పలానా రైతుకు నేను బోనస్ చేసిన, ఆ బోనస్ వచ్చిందా రాలేదని చెప్పి చూపేమని చెప్పండి. వాళ్ళు ఏ శిక్ష ఇస్తే ఆ శిక్ష మేము అర్హులు అవుతాం. ఆయన చూపెట్టమని చెప్పి మీకు కాలేదు. రైతు రుణమాఫీ అన్నాడు. రైతు రుణమాఫీ కూడా ఎకరం లోపల ఉన్నోనికే, అది కూడా ఎకరం లోపల ఉన్నోనికే రైతు రుణమాఫీ కొంతమందికి అయింది. అంటే ఒక 10 నుంచి 15 మంది దాకా అయింది అంతే. మిగతా 115 మందికి చేసిళ్ళు మొత్తం అయిపోయిందని చెప్తా ఉన్నారు. అయిపోయిందని చెప్తుండు. ఇప్పుడు 2 లక్షల లోపల వడ్డీ ఉంటే అసలు నేను తీర్పుకుంటా, వడ్డీ ఎంత మీరు కట్టుకోరి మొదగాలే చెప్పిండు. ఎప్పుడు మన ఎలక్షన్ మూమెంట్లో. సరే అని వెనక ముందు రైతులు ఏం చేసిండంటే, సరే ఎంతైనా వడ్డీ అయితే కట్టుకున్నా రుణమాఫీలు అయితే ఇన్ని నాలుగు చూసినాం. ఇప్పుడు వస్తాయి ఎప్పుడు వస్తున్నాయంటే లక్షల లోపలకు రుణాలు మాపినాయి. 2 లక్షల పైన ఉంటాయి కదా, అవి సున్నమే అయిపోయినాయి. మళ్ళీ ఇప్పుడు మా మీద దౌర్జన్యం పెట్టుండు కట్టమని అంటుండే. కదా ఇప్పుడు మీరు ఇంతగానో బాధపడతా ఉన్నారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇప్పుడు కేసీఆర్ గారు రైతుల పట్ల ఆలోచించడానికి కూడా చెప్తా ఉన్నారు కదా మీరు. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏం చెప్తా ఉన్నాడు అంటే రైతుల పక్షాన కాంగ్రెస్ ప్రభుత్వమే నిలబడి కొట్లాడుతా ఉన్నది, నీళ్లు కూడా సస్యశ్యామలంగా ఇస్తా ఉన్నాము, రైతు బంధు ఇచ్చినాము అన్నట్టు కూడా చెప్తా ఉన్నాడు కదా. మరి సస్యశ్యామలం ఇప్పుడు అంతా సస్యశ్యామలంగా అవుతుంది అని చెప్పిండు కదా. నీళ్ళు ఇస్తున్నాం అని చెప్పారు కదా. మరి నీళ్ళు ఇస్తున్నాం అని చెప్పిన మరి ఈ పొలం ఎట్టండింది అంటే మా రైతులకు నీళ్ళు ఎక్కువై మేము నీళ్ళు తెచ్చుకోలేకనా? నీళ్ళు తెచ్చుకోలేదు కాబట్టి పొలం వెళ్ళిపోయిందా? నేను నీళ్ళు ఇస్తా అని చెప్పినోడు నీళ్ళు ఇస్తామని చెప్పినప్పుడే మేము నాటేసుకున్నాం. మరి నీళ్ళు పారుతుందా, లాస్ట్ దాకా పారుతుందా, పారట్లేదా అని చెప్పి అంత మాత్రం సోయలేదా? 10 సంవత్సరాలు ఎట్లున్నాయన్నా గతం అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక్కసారి ఎట్లా ఎండిపోయే పరిస్థితి? 9 సంవత్సరాలు కేసీఆర్ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సార్ ఉన్నప్పుడు 9 సంవత్సరాలు పరిపాలన చేసిండు. 9 సంవత్సరాలు పరిపాలన చేసిన కానించి 2 సంవత్సరాలు ఫస్ట్ స్టార్టింగ్లో గెలిచిన 2 సంవత్సరాల దానికి మాకు నీళ్ళు రాలే. తర్వాత 7 సంవత్సరాలు మాత్రం పుష్కల నీళ్ళు వద్దన నీళ్ళు వచ్చినాయి.
మే నెల దనక ప్రతి ఒక్క కుంట ప్రతి ఒక్క చెరువు నింపిండు. ఈ రోజుల ఆయన ఓడిపోయి ఆడ కూర్చున్నా కానీ దేవుని లెక్కను భావిస్తున్నాం మేము. అంత గొప్ప పని చేసిండు కేసీఆర్, అంత గొప్ప పని చేసిండు. జగదీష్ రెడ్డి సార్ ఏ ముఖ్యమంత్రి, ఏ మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ, ఏ ఎమ్మెల్యేలు ఏ మాజీ మంత్రి కానీ కాలకట్ట మీదకి వచ్చి చూసినప్పుడు పాపాన పోలే. నైట్ 12ంటికి ఒక్క రైతు కూడా పోలేడు బాయికాడికి. ఏదో నైట్ పూట పురుగో పూసే ఉంటుందని చెప్పి రైతు కూడా పోలేడు. అటువంటి సిచ్యువేషన్లో వచ్చి కూడా కాలం మొత్తం తిరిగి చూసి కింది దానికి పోతులే లేవా నీళ్ళని గమనించిండు జగదీష్ రెడ్డి సార్. మరి ఇవాళ ఏడు పోయి వీళ్ళు ఓట్లు అడిగినప్పుడేమో అమ్మాయి అనుకుంటూ ఉరికొచ్చిర్రు. ఇవాళ పొలాలు ఎండిపోయి రైతులు అందరూ బాధపడుతుంటే ఏ ఒక్క నా కొడుకు రాలేదు ఎందుకు? అప్పుల బాధలతో ఒకటి కాదు రెండు కాదు సార్, నాకు 5 లక్షలు అప్పయింది. నాకు భూమి లేదు, కౌలు చేసుకుంటున్నా. ఏదో నేను ఈ వ్యవసాయం పని చేయాలంటే నా చేత కాదు. అది నాకు అప్పుడు చిన్నప్పటి నుంచే నేను డ్రైవింగ్ నేర్చుకున్నా. ట్రాక్టర్ తీసుకున్నా సార్. ట్రాక్టర్ తీసుకొని వ్యవసాయం చేసుకొని బతుకుదామని చెప్పి ఒకటి కాదు రెండు కాదు 6 ఎకరాలు కౌలు పెట్టిన. 6 ఎకరాలు కౌలు బట్టి నాటేస్తే 2.5 పోసే బోరు ఇవాళ సుక్క నీళ్ళు వారం రోజులు ఆపి మళ్ళీ ఏమైనా పోసినా ఒక బిల్లన బారుతుంది అని చెప్పి కింద జలాలు లేవు. వారం రోజుల తర్వాత పోయి స్విచ్ ఆన్ చేస్తే సుక్క నీళ్ళు రావట్లే, ఉత్త బోరే మొత్తుకుంటుంది. ఏం చేయను, బోర్ కూడా కాలిపోద్ది అని చెప్పి బోర్ బంద్ చేసి వచ్చిన. ఇవాళ రైతు ఒక ఆరోపణ స్పష్టంగా ఇక్కడ ఏం చెప్తా ఉన్నారు, నీళ్లు కనీసం ఇప్పుడు మేము ఇవ్వకుండా ఉన్నాము అంటే కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయింది, అందుకని నీళ్ళు ఇవ్వలేకపోతున్నాం అని కూడా చెప్తా ఉన్నారు కదా. కూలిపోయింది. ఎంతవరకు కూలిపోయింది? ఒక్క టన్నెల్ మాత్రమే లైట్గా మనకు ఆల్రెడీ వీడియోలో చూపించారు, అందరు రైతులు కూడా చూసిర్రు. ఒక్క టన్నెల్ మాత్రమే కొంచెం క్రాక్ వచ్చింది. దానికి మీరు ఇంత దానికి రిపేర్ చేయలేరా? రిపేర్ చేసి రైతులకు ఇవ్వచ్చు కదా. నువ్వు రైతుల పట్ల నీకు ప్రేమ ఉంది, ప్రేమ ఉన్నప్పుడు నువ్వు గింత మాత్రం చేయలేవా? చిత్తశుద్ధి ఉంటే ఇప్పుడు నిన్న నువ్వు ఒకటి కాదు రెండు కాదు జనగాం మండలంలో జనగాం జిల్లాలో గన్పూర్ స్టేషన్కు 800 కోట్ల రూపాయలు నువ్వు శాంక్షన్ చేసినావు. ఈ కాళేశ్వరానికి ఎంత అయితే ఖర్చు అంత మాత్రం పెట్టుకోలేవా? రైతుల మీద నీకు ప్రేమ ఉంటే ఈ పని చేయలేవు నువ్వు. కేసీఆర్ తప్పు చేసిండు, నువ్వు న్యాయం చేసింది ఎక్కడ? రైతులకు న్యాయం చేసింది ఎక్కడ? మాకు అదొక్కటే కావాలి. మా పొలాలు మొత్తం ఎండిపోయినాయి, రైతులు అందరం బాధ మీద ఉన్నాం, అప్పుల పాలైపోయినాం. మాకు ఒక్క ఎకరానికి వచ్చేసి 40,000 రూపాయలు మా పరిహారం. అన్ని విధాలుగా ఇన్ని సమస్యలు పెట్టుకుని బాధపడతా ఉన్నారు. కానీ రేవంత్ రెడ్డి ఏం చెప్తా ఉన్నాడు, జనాలు ఆదరిస్తా ఉన్నారు, మమ్మల్ని మళ్ళీ 10 సంవత్సరాల వరకు మేమే గెలుస్తాం అన్నట్టు కూడా ఒక ఆరోపణ చేస్తా ఉన్నాడు కదా. ఇప్పుడు ఒక్కటేనండి, రేవంత్ రెడ్డి సార్కు దమ్ముంటే ఇప్పుడే ఈ వారం 10 రోజులనే మళ్ళీ ఎలక్షన్ పెట్టమని చెప్పండి, చూద్దాం. సిద్ధంగా ఉన్నాం, రైతులు అందరూ సిద్ధంగా ఉన్నాం. ఒక్క వారం 10 రోజులనే మళ్ళీ ఎలక్షన్ పెట్టమని చెప్పండి. నీ కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుందా, టీఆర్ఎస్ వస్తుందా, బీజేపీ వస్తుందా, ఏ పార్టీ వస్తుందో చూద్దాం. అప్పుడు ఛాలెంజ్. ఇంకోటి ఏంటంటే గతంలో స్టార్టింగ్లో ఇక్కడ మా వాళ్ళు మా తాతల కాంచి కొండోళ్ళ దగ్గర ఎట్ల పడి ఒడ్లు తులుకుపోయేది. అయితే అప్పుడు తిండికి వెళ్ళిపోయేది. ఈ కేసీఆర్ వచ్చిన కాంచి నీళ్ళు వచ్చింది. రెండోది కొండోళ్ళ దగ్గర పోయి అప్పు తేపోయేది. అంతకుముందు కొండ కనీసం కూరగాయలు కూడా కొండ దగ్గర అప్పు తెచ్చేది. 10 సంవత్సరాల లోపు కనీసం కొండ దగ్గర పోయి మందులు చెల్లలేదు, మందు కొట్లకైనా పోవాలి. ఇంట్లో పిల్లగాని జ్వరం వచ్చా ఆయన దగ్గర అప్పు తేవాలి. కూరగాయలతో సహా తిండి తిప్పలతో సహా కొండ దగ్గర పోయి అప్పు తెచ్చారు. అప్పట్లో ఈయన వచ్చిన కాంచి కనీసం అప్పు దండ మర్చిపోయారు, మందు కూడా రాపిడ మర్చిపోయారు. రెండోది లాక్డౌన్లో కూడా వేసినా కానీ రైతు బంధు బోనస్ ఇచ్చిండు. ఐక్యపేషన్ మళ్ళీ ఇక్కడికి లక్షల గోర్లు వచ్చినాయి. మా తండ 100 కడపలు ఉంటాయి. మా తండలే 2 లక్షల గోర్లు వచ్చినాయి. కావాలంటే ఒక మందం వేసిన పంట పొలాలు మేయనికి పంటకే ఓన్లీ పంట వేస్తానికి ఇక్కడ కూడా కాదు. ఇటు మన ఈ నల్గొండ నుంచి ఇటు మన మేలచేరు ఇటు మహబూబ్ నగర్ అక్కడ గోర్లు అంటే యూట్యూబ్లో పెట్టాం, వాట్సాప్లో అటు చూసి మా పొలాలు ఎండిపోయినాయి. ఏం చేయాలని ఆ గొల్లలకు వాట్సాప్లో పంపిస్తే వాళ్ళు వచ్చి మా పొలాలు కొన్నారు.
ఓకే ఏది ఎకరం 4,000 3,000. ఏమంటున్నా ఇక్కడ ఉన్న అధికారులు ఏమంటున్నారు వాళ్ళ దృష్టికి పోయిన తీసుకెళ్ళినప్పుడు పంట పొలాలు ఎండిపోతున్నాయి కనీసం మాకు ఒక 2 సార్లు నీళ్ళు ఇడిచిపెట్టినా కూడా మాకు బయటపడే అవకాశాలు ఉన్నాయని కూడా చెప్పినప్పుడు ఏమని చెప్తా ఉన్నారు బతిలాడినాం కలెక్టర్ దగ్గరికి పోయినాం పోతే ఏమన్నానంటే ఫస్ట్ ఒక్క తప్పు ఏందనంటే మన కేసీఆర్ మంచి చేసిండు. మళ్ళా ముక్కు కోసిన మా పెద్ద మనిషి అన్నాడుగా ముక్కు కోసిన పెద్దలు ఏమన్నారంటే ముక్కు కోసిన మూడు గొప్పడంటే అబ్బా ఏం బా మనం అన్నం పెట్టి రాజుండలు పెట్టి ఏమంటారుగా గడ్డేసే దద్దుని కొనుక్కున్నట్టు బర్రెలు వదిలిపెట్టి దున్నపోతుని కొనుక్కున్నట్టు అయింది మా పరిస్థితి. పాలిచ్చే బర్రెని గింత గడ్డేసి మేతేసి గింత కుర్తి పోస్తే పాలిస్తుంది. ఆ బర్రెని నమ్మకం ఏం చేసినాం అంటే దున్నపోతు పెండ పెడతది పొద్దున గడ్డేస్తే ఇంత తట్టేటి పెండ పెడతది. ఆ దున్నపోతుని కొనుక్కున్నాం. అంటే 15 నెలలకే గవర్నమెంట్ పనితీరు పూర్తిగా బసమైంది. ఇల్లు రాబోయే రోజులలో ఈ రైతాంగం వాళ్ళ గద్దెక్కించింది. ఈ రైతాంగం అనకబెట్టి తొక్కేస్తారు. మీరు ఎన్ని ఎకరాలు వేసుకున్నారు? నేను